టికెట్ ఎవరికి ఊరకే రాదు, పైరవీలు పనికి రావు అని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ నుంచి కూడా ఈ బ్రేకింగ్ వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్ ఆశించే వాళ్లకు రేస్ పెట్టింది బీఆర్ఎస్. టికెట్ కావాల్సిన వాళ్ళు నేతల చుట్టూ తిరగడం కాదు, టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఇంటికే టికెట్ వస్తుందని అంటోంది గులాబీ పార్టీ. ఇంతకీ ఏమిటా టాస్క్? గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల కోసం కారు పార్టీ రూటు మార్చింది. నిన్నటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ పార్టీ క్లారిటీ ఇచ్చింది. మాజీ కార్పొరేటర్ల ముద్ర వేసుకుని లీడర్ల చుట్టూ తిరిగితే సీట్లొచ్చేస్తాయని పగటి కలలు కంటోన్న కొందరికి గట్టి షాకే ఇచ్చారు కేటీఆర్. లీడర్స్ చుట్టూ కాదు, జనం చుట్టూ తిరగండి, లేదంటే టికెట్ గల్లంతే అంటూ ఆశావాహులకు తేల్చి చెప్పేశారు గులాబీ నేతలు. ప్రజల్లో నిలబడి కొట్లాడితేనే పార్టీలో గుర్తింపు వస్తుంది, కష్టపడి పనిచేసిన వాళ్లకే టికెట్లొస్తాయని అంటున్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తే కొట్లాడడానికే సిద్ధంగా ఉండరు మా అక్క చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా యంగ్స్టర్స్ సిద్ధంగా ఉండరు కదా. మరి ఇప్పటి నుంచే పని స్టార్ట్ చేయండి, ఇప్పటి నుంచే పని స్టార్ట్ చేయండి. కరెంటు సరిగ్గా లేదు, నీళ్లు సరిగ్గా లేవు, మనకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పినాయి, ఇస్తలేరు. నిరంతరం ప్రజల మధ్యన ఉండి మరి ఈ ప్రభుత్వాన్ని ఎండగడదాం. ఎండగట్టినప్పుడే తప్పకుండా ప్రజలలో కూడా మీ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది, మీ నాయకత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లపై గులాబీ జెండా ఎగురవేసేందుకు కేటీఆర్ పావులు కదుపుతున్నారు. టికెట్ల కోసం నా చుట్టూ, లీడర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ టైం వేస్ట్. టికెట్ కేటాయింపు విషయంలో ఓపెన్ కాంపిటీషన్ ఉంటుందంటూ కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. గ్రేటర్ రేస్ లో ఈసారి ఎలాంటి పైరవీలు నడవ్వు. ఎవరైతే ప్రజా సమస్యలపై గల్లీల్లో గట్టిగా కొట్లాడతారో వాళ్లకే ఛాన్స్, మిగతా వాళ్లకు నో ఛాన్స్ అని అంటున్నారు కేటీఆర్. కార్పొరేటర్ కావాలన్న షోకున్న వాళ్ళందరికీ శ్రీనివాస్ యాదవ్ అని చెప్పింది కరెక్ట్. ఓపెన్ కాంపిటీషన్. మీరిగా నాయకుల చుట్టూ తిరుగుడు కాదు, ప్రజల చుట్టూ తిరగాలి, ఇంటింటికోవాలి, సమస్యలు పట్టించుకోవాలి. గరీబోళ్ళకి లీడర్ కావాలి, బస్తీ వాళ్ళకి లీడర్ కావాలంటే దటాయించి నిలబడాలి. నిలబడి ఉరుకులాడినట్టయితే టికెట్ వెతుక్కుంటూ సర్వే చేస్తే కళ్ళకు అద్దుకొని మీకు తెచ్చిస్తాం. డివిజన్స్ వారీగా స్క్రీనింగ్. ప్రతి డివిజన్లో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ రెడీ అవుతున్నాయి. ప్రజా ఆదరణే ఫైనల్. ప్రజల్లో ఎవరికైతే క్రేజ్ ఉంటుందో, జనం ఎవరినైతే కోరుకుంటారో వాళ్లనే వెతికి పట్టుకుని మరీ టికెట్ ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. టికెట్ ఆశించే నేతలు నిత్యం ప్రజల మధ్యనే ఉండాలి. టికెట్ కోసం మా దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదు, మీ పనితీరు బాగుంటే టికెట్టే మీ ఇంటికి వస్తుంది అంటూ కేటీఆర్ చెప్పిన కామెంట్స్ తో మాజీ కార్పొరేటర్స్, టికెట్ ఆశిస్తోన్న నేతల్లో టెన్షన్ మొదలైందట. మరి కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్స్ గడప దాటుతారా లేక సీట్లకు దూరం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.